India meet starts in few minutes. If you have any phones, mobiles, or wallets, please place them in the tray here. Next, please, sir. Please open your bag. Thank you. Next, please. Mark, clear the PM passage. Definitely. So please arrange for the media gathering. No, I've just come for a holiday. Our Honorable Prime Minister of India, Mr. Chandrakant Verma is here. థ్యాంక్ యూ. మీ అందరినీ ఇలా చూస్తుంటే ఏదో చుట్టాలింటికి పెళ్ళికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం, ఓకే? మీలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? హే మిస్టర్ మహాదేవ్ సార్, మీ బయోగ్రఫీలో చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి. మౌనంగా కూర్చున్నారు. పెళ్లి చేసుకునే ముందున్న ఆ మ్యూచువల్ మ్యాగ్నెటిక్ చామ్, క్షణం క్షణం చూడాలని తపన, అనుక్షణం మాట్లాడాలని నిరీక్షణ పెళ్ళైన తర్వాత అదే స్థాయిలో ఉందా లేక తగ్గిందా? ఎందుకు సందేహిస్తారు? కమాన్, చేయెత్తండి. ఓకే, ముందు నేనే ధైర్యంగా చేయెత్తుతాను. ఎందుకంటే నా భార్య ఇప్పుడు ఇక్కడ లేదు. సో నిర్భయంగా చేయెత్తుతాను. నా పరువు తీకండి. మిస్సెస్ నారాయణమూర్తి, మీ వారిని ఎక్కడైనా నిజం మాట్లాడనివ్వండి. ఓకే, ఇప్పుడు కొంచెం మనం అమ్మ గురించి మాట్లాడుకుందాం. బిడ్డల మీద ప్రేమ లేని అమ్మ ఉంటుందా? ఆ అమ్మే చిన్న వయసులో మనల్ని బెదిరించి అన్నం తినిపించింది, కొట్టి మరీ చదివించింది. అంతెందుకు, మనం అల్లరి చేస్తే 4 తగిలించి బుద్ధి చెప్పుంటుంది. అప్పుడు అమ్మని మనము తిట్టుకునే ఉంటాం. అయినా అమ్మకి మన మీదున్న ప్రేమ కానీ, మనకి అమ్మ మీదున్న ప్రేమ కానీ ఎప్పుడైనా తగ్గిందా? మీరందరూ అన్ని వసతులతో ఎంత సుఖంగా ఇక్కడున్నా కానీ ఈ దేశం మీకిష్టమైన లవర్ లాంటిది. కానీ ఇండియా మన అమ్మ లాంటిది. ఇండియాలో అవినీతి, లంచం, మత విద్వేషాలు, భాషాద్వేషాలని వెంటనే పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. నా గవర్నమెంట్ దేశంలోని ఈ సమస్యల్ని నిశితంగా పరిశీలించి పరిష్కరించే దిశగా వెళ్తోంది. దానికి మీ సహకారం కూడా కావాలి. ఇక్కడ సెటిల్ అయిన పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ స్వదేశానికి సహకరించండి. మై గవర్నమెంట్ విల్ సపోర్ట్ యూ. టు ఇన్స్పైర్ యూ ఆల్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఫ్యూ జెంటిల్మెన్ హియర్. ఇండియాలోని సెన్సెక్స్ పాయింట్ పైకి వెళ్ళాలా కిందకి దిగాలా అనేది ఇదిగో వీళ్ళ కంపెనీలను బట్టి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. మిస్టర్ విజయ్ మాధవ్ ప్రపంచ ధనికుల్లో 7వ స్థానం. వేరే ఏ దేశాల్లోనూ ఆస్తులు కొనలేదు, స్విస్ బ్యాంక్లో దాచుకోలేదు. సంపాదించిందంతా ఇండియాలో మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. రబ్బర్ కింగ్ మిస్టర్ స్వామినాథన్ వీరు పుట్టిన జిల్లాలో కరువు ప్రాంతాలైన 17 గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. నేడు ఆంధ్రదేశంలో వీరు దత్తత తీసుకున్న గ్రామాల్లోనే వ్యవసాయం ముందంజలో ఉంది. మిస్టర్ రాజన్ మహాదేవ్ ఈయన ఏ బిజినెస్లు చేస్తున్నారో చెప్పటం కన్నా ఏవి చేయటం లేదో చెప్పటం ఈజీ. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పారిశ్రామిక రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు వీరి ఒపీనియన్తోనే ముందుకెళ్తుంది. సో వీరు జీతం భత్యం లేని అడ్వైజర్. ఇంటి కోసం కష్టించడం మన కర్తవ్యం, కానీ దేశం కోసం కష్టించడం మన ధర్మం. సో బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. జై హింద్. చార్లీ వాంట్స్ టు సీ టైగర్ ఆన్ రూట్ టు చారియట్. వెరీ గుడ్ స్పీచ్ సార్. ఏంటవి ట్రైనింగ్ ట్రిప్పా లేక వారసుని రెడీ చేస్తున్నాడా డాడీ? అంత సీన్ లేదు అంకుల్. ఆయనతో నన్ను కారులో కూడా ఎక్కనివ్వట్లేదు. ఆయన స్పీచ్ని లైవ్లో వినాలని డుమ్కీ కొట్టి నేనే ఎంటపడొచ్చాను. అది డుమ్కీ అయితే నిజంగా ఎందుకు వచ్చావు? అంకుల్, మీ వయసులో నన్ను ఇలా అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓకే ఓకే, నేను అడగను, నువ్వు చెప్పద్దు.
మన భారత ప్రధాని లండన్ మేయర్తో చర్చ కొనసాగిస్తున్నారు. I'm extremely sorry, Mr. Prime Minister. This should never have been allowed to happen in our country. ఇట్స్ ఓకే, ఇట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఎనీవేర్. I don't know how you remain so calm. ఇట్స్ క్వైట్ సింపుల్, ఐఎమ్ నాట్ డెడ్. Well, I don't want to take much of your time. Good day. ఏ రవి రా. సార్, రవికిషోర్, సీనియర్ ఆఫీసర్, మిలిటరీ ఇంటెలిజెన్స్. మేము బ్యాచ్మేట్స్ సార్. కూర్చోండి. కొన్ని అసైన్మెంట్స్ కోసం పాకిస్తాన్లో 5 ఏళ్ళు అండర్ కవర్ ఆఫీసర్గా ఉన్నారు సార్. చష్మా అనే ఓ టౌన్లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్లాంట్ని లోకానికి తెలియకుండా రహస్యంగా నడుపుతున్నారు. దాన్ని ఎవిడెన్స్తో ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ ఓ సెల్లులో 6 నెలలు పనిచేశారు సార్. అక్కడికి హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చే ఓ సైంటిస్ట్ హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అక్కడే ఓ పళ్ళకొట్లో పనిచేసే మన ఏజెంట్ ద్వారా ఇండియాకు పంపించారు. మన ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేసి చూసి అందులో ప్లూటోనియం 240 ట్రేసెస్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేశాం. ప్లూటోనియం 240 ఉంటేనే సార్ న్యూక్లియర్ బాంబు తయారు చేయగలుగుతాం. తర్వాత మా డిపార్ట్మెంట్లోనే ఉన్న ఓ డబుల్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల రవిని వాళ్ళ టీంని పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. ఎన్నో రకాలుగా టార్చర్ చేశారు, అయినా నోరు విప్పలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్నారు సార్. గ్రేట్, యూర్ ఆల్ ద రియల్ హీరోస్. కానీ పబ్లిక్ ప్రశంసలు పొందలేని సర్వీస్ కదూ. ఇవన్నీ సీక్రెట్ ఆపరేషన్స్ సార్. ప్రశంసలు కూడా ఇలాగే సీక్రెట్గానే దక్కుతాయి. ఇట్స్ ఆల్ ఫర్ ది నేషన్ సార్. ఇప్పుడే చెప్పారు, సరిహద్దులో మిలిటరీ గోడౌన్ని ధ్వంసం చేసిన ఆపరేషన్ కూడా మీరే చేశారని. అదెందుకు చేశారో తెలుసా మీకు? నో సార్, రీజన్స్ వాళ్ళు మాకు చెప్పరు, మేము వాళ్ళని అడగం సార్. అక్కడ ధ్వంసం చేసింది మీరు కెమికల్ వెపన్స్ని. యూనో, వన్స్ కింద దేశంలో వర్గపోరు జరిగినప్పుడు ఆ దేశపు మిలిటరీకి హెల్ప్ చేయడం కోసం ఒక ఆర్మ్స్ ఏజెంట్ ద్వారా రహస్యంగా ఆ కెమికల్ వెపన్స్ని సేకరించి పెట్టుకున్నారు. ఇట్స్ అగెయిన్స్ట్ యుఎన్ ఆర్మ్స్ ట్రీటీ. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ స్కామ్. ఇది ఏ గవర్నమెంట్ చేసినా ఇండియాకే చెడ్డ పేరు. వాళ్ళు దాన్ని ఎన్నాళ్ళని మభ్య పెడతారు. యూ సెలెక్టెడ్ ద రైట్ టైం. అక్కడ ఏముందో తెలియకుండా కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ని కూడా మీరు కాపాడారు. కెమికల్ వెపన్స్ వల్ల ఏ నష్టం వాటిల్లకుండా సైక్లోన్ తప్పించింది. గత ప్రభుత్వం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు మనం ఈ పని చేయాల్సి వచ్చింది. ఎస్ సార్. యు ఆర్ ఎ గుడ్ యాక్టర్ రవికిషోర్. అన్ని విషయాలు తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు చూడండి. ఒక మంచి జరగడం కోసం ఒక చెడు చేయాల్సి వచ్చింది. లీగల్లీ రాంగ్ బట్ ఎథికలీ రైట్ కదా. దుర్యోధనుడు బాణం వేస్తే అధర్మం, అదే అర్జునుడు బాణం వేస్తే ధర్మం. యూ హ్యావ్ మేడ్ మై డే. ఐ లైక్ యూ యంగ్ మ్యాన్. జోసెఫ్ సార్, ఈయన నాతోనే ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ సార్. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి రిలీవ్ చేసి ఎస్పీజీలో డిప్యూట్ చేయాలి. చేయండి. డన్ సార్. Hey buddy, step out. Let me drive the car. Sir, Hey, you're not thanks, supposed man. to drive here, sir. తెలుసు, బట్ ఐ హావ్ ఎ డేట్. understand లండన్ our చుట్టూ protocol, రౌండ్ డేస్ sir. వస్తానయ్యా. ఇక్కడే ఉంటే బోర్ కొట్టదా చెప్పు. కమ్ ఆన్, I'll డోంట్ be వరీ, ఐ quiet, బి sir. సేఫ్. 1 అవర్లో తిరిగి వచ్చేస్తాను. ఓకే, వెళ్ళలేవా? సరే, నువ్వు నాతో రా. Guys, follow the car. అంజలి, వాట్ హ్యాపెన్? ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. His face is covered by the flag. యా, ఎక్స్క్యూజ్ మీ. సో తప్పించుకున్న టెర్రరిస్ట్ నా ముందు నుంచే వెళ్తున్నాడు. ఏమంటున్నావు? ఆ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ సార్. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చానే. ఎవరికి ఫోన్ చేయమంటారు సార్? నో, నువ్వెవరికి ఫోన్ చేయొద్దు, నేను చూసుకుంటాను. టవర్ బ్రిడ్జ్ దగ్గర ఫాలో చేస్తున్నాను. త్వరగా ఫోర్స్ ని పంపించండి. సరే, పంపుతాను.
let's do this. Yo, we in the club now. Come on. Showgirls on the floor. Dirty eyes, hiding spies. Hit 'em or get 'em a rhythm, a dilemma. నిన్నే చూసాక మొత్తం నీకే ఇస్తాగా మోమాటం వదిలేస్తే సుఖమేగా పువ్వును కోరి వచ్చాక తేనెకు దూరం ఎందాక ఊ అంటే పూదోటే నీదేగా నువ్వుగా మునివే కాదు అదుముకో హద్దే లేదు మనసుకే నియమాలున్నా మరిచిపోతప్పేం కాదు కోరికల తుఫాన్ నేను మొలవని మీసం నేను గుండెకే గుచ్చా నిన్ను మృగల్లా నిన్ను మార్చాను మెచ్చా నిన్నే చూసాక మొత్తం నీకే ఇస్తాగా మోమాటం వదిలేస్తే సుఖమేగా వాట్ మిస్టర్ కళ్యాణ్ కుమార్? ఐ కాంట్ టాక్ టు యు నౌ. నేను అసైన్మెంట్ లో ఉన్నాను. ఐమ్ సారీ. Oh. జస్ట్ లీవ్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. నీకు డబుల్ ఎక్సెల్ సైజులో బుర్ర ఓవర్ స్మార్ట్. గుండెకే గుచ్చా నిన్ను మృగల్లా నిన్ను మార్చాను Go. చెప్పరా. జోసెఫ్, ఒక లీడ్ దొరికింది. సీసీటీవీ ఫిక్స్ చేశారు కదా బోడిగుండు జోరపాలడు. వాళ్ళని ఫాలో అయ్యేలోక ఆ పిల్ల వచ్చి స్పాయిల్ ఆ పిల్ల సంగతి వదిలే, ముందు వాడికి ఏమైందో చెప్పరా. ఎస్కేప్ అవ్వాలని చూడకు, పోలీసులకి నేను పట్టిస్తాను. సారీ. ఎందుకు గట్టిగా పట్టుకున్నావు? నువ్వే మేడం నా మెడ పట్టుకున్నావు. చేతి ఏంటి నా బెడ్రూమ్ లో? నాకు కావాల్సిందే. నోరు మూసుకుని పడుకో. ఏంటి పడుకోరా? టెర్రరిస్ట్! పడతా. ఏం చేస్తున్నావు? కత్తెడు నో నో. పూర్చేస్తాను. వద్దు. కోసుకుంటావు. అంజలి నీ చెప్పదు. అది ఇవ్వు. అరే కమ్ ఆన్ అంజలి. కత్తి ఇవ్వు. ఆగు. నేనేం చేయను. కమ్ గ్లాస్ టేబుల్ ఉంది. పడిపోతావు. దెబ్బ తగులుతుంది. నాకు నిద్ర వస్తుంది. రేయ్, ఎక్కడున్నావురా? అంజలి రూమ్ లో ఉండరా. ఆయాసంగా ఉంది. అరే దుర్మార్గుడా, అంతలా ఏం చేసావురా? నేను అమ్మాయిని ఏం చేయలేదురా. తనే నాతో ఆటాడుకుంది. ఓన్లీ 4 రౌండ్లే. ఏంటి 4 రౌండ్లా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఉండరా, తను పిలుస్తోంది. 5వ రౌండా? 5-6 రౌండ్కి సరుకు ఎక్కడుందిరా? నేను మళ్ళీ చేస్తా. పోలీసులు వచ్చారా? వస్తారు, కాసేపు ఉండు, నిన్ను పట్టిస్తాను. హలో మేడం, టైమ్ ఇస్ 4:30. ఆల్రెడీ వీఆర్ లేట్ మేడం. ఇంకో 10 minutes లో ఎయిర్పోర్ట్ లో ఉండాలి. గాడ్. ఓకే, నేను వచ్చేస్తున్నాను. Thanks for the memorable night.